హాయ్ అండి, మీకు ఈరోజు అయితే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందామండి. కడాయి హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకుందాము. 2 గంటల ఆయిల్ అయితే పడుతుందండి. నేను ముగ్గురికి సరిపడా క్వాంటిటీ అయితే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనం చేసుకునే రైస్ రెసిపీస్కి దేనికైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వచ్చిందండి. దీనికోసం అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ ఎగ్స్ అందులో వేసుకుందామండి. 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి గంటతోటి, పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లు. ఇది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. ఎగ్స్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. మనకి తినేటప్పుడు నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి ఎగ్స్ కనుక ఆయిల్లో బాగా ఫ్రై అయితే. ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యాయండి ఎగ్స్. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మీకు చూపించేది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయమాకండి. టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుందండి. స్మెల్ అలాగే టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుందండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయమాకండి. ఇది కంపల్సరిగా వేసుకోవాలండి. ఇందులో సుమారుగా అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసానండి నేను. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందామండి. కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి నేను. 1 స్పూన్ నిండా వేసుకొని 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. సాల్ట్ మనం ఇప్పుడే వేసుకోకూడదు. మొత్తం ఈ ఎగ్గు పీసులకే పట్టేసుకుంటుందండి. మనం తినేటప్పుడు ఎగ్ పీస్ తగిలినప్పుడేమో ఉప్పగా ఉంటుంది, రైస్ ఏమో సప్పగా ఉంటుందండి. అందుకని సాల్ట్ మనం ఇప్పుడు వేసుకోకూడదు. ఈ కారం మసాలా అంతా అన్నానికి పట్టేటట్టు పూర్తిగా కలుపుకుందామండి ఒకసారి అయితే. ఇవన్నీ బాగా కలిసిపోయాయండి. ఇంకిప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకోవచ్చండి. సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. పూర్తిగా కలిసేటట్లు కలుపుకోవాలి. లేకపోతే మనకి అక్కడక్కడ సాల్ట్ ఎక్కువగా తగిలిద్ది. పూర్తిగా కలిసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఓకేనండి, ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందామండి. దీంట్లోకి ఆనియన్ ముక్కలు పెట్టుకొని నంజుకుంటూ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.